శాల్మలి శాల్మలి పుష్పం. శాల్మలి అంటే ముళ్ళ బూరుగు. చూడండి ఎక్కడ ఉందా చెట్టు, ముళ్ళ బూరుగు. దీని వయసు ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. ఎంత పెద్ద ఉందా. అయితే దీన్ని బెరడు వాడతాం, వేరు వాడతాం, అలాగే పువ్వులు. అదే పువ్వులు జనవరిలో స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా ఉంటాయి పువ్వులు. పువ్వులు ఏంటంటే ఇప్పుడు కూడా ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది, నేను ఇది పని చేస్తున్నానని. మనం కరెక్ట్గా చూసామనుకోండి అర్థమవుతుంది. మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలన్నమాట, దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం నేచర్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు నేచర్ ఏం చెప్తుందో మనం తెలుసుకోగలుగుతాం. అలా కనెక్ట్ అయ్యి ఉండే పశువులు, పక్షులు అన్నమాట. అందుకే వాటికి ఏమైనా జబ్బు చేస్తే ఏం చేసుకోవాలో తెలుసు వాడికి. నేచర్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ నేచర్ ఏం చెప్తుందో అవి నేర్చుకుంటాయన్నమాట. అది చూసే మనిషి నేర్చుకున్నాడు. పశువులు వైద్యం చేసుకోవడం చూసుకొని అవి ఏం చేసుకుంటున్నాయో తెలిసి వాటి ద్వారా వైద్యం మానవుడు నేర్చుకున్నాడు. అదనమాట. అలా ఏంటంటే చూడండి, ఇది మంచి కలర్లో ఉంది, బ్లడ్ కలర్లో ఉంది. అంటే ఏంటి, ఈ పువ్వులు ఎండబెట్టి పొడి చేసి మనం రోజు ఒక చిటికెడు పొడి, ఒక కప్పు నీళ్ళు, ఒక చెంచా బెల్లం, ఒక చిటికెడు పొడి వేసి మరగబెట్టి ఒక టీలో తాగామనుకోండి రోజుని, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండి ఇప్పుడు అందరికీ మనకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, రక్తహీనత అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా. అలాగేంటంటే ఒక 40 డేస్ తాగారనుకోండి ఇక జీవితంలో రక్తహీనత ప్రాబ్లం ఉండదు. రక్తం పెరగడానికి ఒక కప్పు నీళ్ళు, కప్పు అంటే 100 ml వాటర్, ఓకే, ఒక 10 grams బెల్లం, ఒక 2 grams పొడి, ఒక కప్పు, అది ఒక డోస్ అనమాట. మరగబెట్టేసి వడపోసుకొని తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కావాలంటే ఒక నిమ్మరసం వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి. మెయిన్గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి దీన్ని వాడతాం. అలాగే లేడీస్కి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటుంది మామూలుగా. ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కానీ, లేకపోతే బ్లీడింగ్ వచ్చినప్పుడల్లా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది పాపం. ఓవర్ బ్లీడింగ్స్ ఎన్ని వేసినా వాడవు, ఎన్ని మందులు వాడినా ఆగదు పాపం. అలా సంవత్సరాలు బ్లీడింగ్ అయ్యి ఉంటారు కూడా. వాళ్ళు ఏం చేయాలంటే ఇదే పొడి అంతే, బెల్లం 10 grams, 100 ml వాటరు, ఒక చిటికెడు పొడి, ఓ 4 తులసాకులు మరగబెట్టేసుకొని రోజు తాగాలన్నమాట. రోజు ఒక 40 days, 80 days, ఒక 3 months, ఒక 90 days కంటిన్యూ తాగారనుకోండి ఆ బ్లీడింగ్ ఇంకా కంట్రోల్ అయిపోద్ది. లాస్ అయిన బ్లడ్ కూడా మళ్ళీ రీప్లేస్ అవుద్ది అనమాట. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది అనమాట. అంటే మెన్సెస్లో బ్లీడింగ్, లేడీస్కి చాలా మెన్సెస్ బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది బాగానే, అంటే శాశ్వతంగా తగ్గిస్తుంది అన్నమాట. ఈ సీజన్లో దొరికిన పువ్వులు ఇలా ఎండబెట్టి దాచుకుంటే మీకు సంవత్సరం ఉంటాయి. పొడి చేసారనుకోండి 6 నెలలు ఉంటాయి. మనం ఒకసారి పొడి చేసుకున్నది 6 నెలలు వాడుకోవచ్చు, మళ్ళీ పొడి చేసుకోవచ్చు. అలా సంవత్సరం మళ్ళీ పూలు వస్తాయి. అలా ఇట్లా దాచుకోవచ్చు అనమాట. అలా అని ఫ్రిడ్జ్లో నేటి పెట్టకండి. మనకు అన్నీ తలనొప్పి, మనం చచ్చిపోతున్నాం చెప్పలేక. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదా? ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. చక్కగా ఎండబెట్టి ఒక గాజు సీసాలు దాచుకున్నారనుకోండి చక్కగా ఉంటాయి. పొడి కూడా కొట్టుకుని నెమ్మదిగా మంచి పొడి చేసుకుని ఆ గాజు సీసాలో ఉంచుకొని రోజు వాడుకోవచ్చు. అలా అన్నమాట. ఈ ప్రాబ్లం ఉంటేనే, లేకుండా మాత్రం ఎవరో వాడక్కర్లేదు. రక్తహీనత ఉంటే నీళ్ళు, బెల్లం, పొడి. అలాగే రక్తస్రావం అయితే నీళ్ళు, బెల్లం, పొడి, తులసాకులు, ఇలా అన్నమాట. ఇది ఒక 90 days తాగారనుకోండి చక్కగా రక్తస్రావం తగ్గి రక్తహీనత కూడా తగ్గుద్ది అన్నమాట. అప్పుడు దొద్దుకూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు యలమాడి జనార్దన్ రావు. నేను చాలా అనారోగ్యంగా కిడ్నీ సమస్య గురించి చాలా బాధపడ్డాను నేను. అలాగే యూట్యూబ్ దగ్గర 2 నెలల నుంచి చూస్తుండేవాడిని. ఇంగ్లీష్ మందులు చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను. చాలా హాస్పిటల్ చెప్పిన డాక్టర్ గారు అందరూ కూడా నీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు ఎన్వి కానీ ఏమి కూరలు కానీ తింటాకి వీల్లేదు, అన్నీ మజ్జిగతోనే పాలతోనే తినాలి, ఒక 10-15 రోజుల్లో మీరు మా దగ్గరికి వస్తే డయాలసిస్కి అరేంజ్ చేస్తాం అని చెప్పినారు మాకు. సరే, నేను యూట్యూబ్ చూసి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఇక్కడ క్యాంప్ ఉంది కనుపూర్లో, రవివారం గారి దగ్గర వచ్చాను. నేను రాగానే నేను క్రియేట్ని చూపించాను ఆయనకి.
11కి వెళ్ళిపోయింది నాకు క్రియేటను. అది డాక్టర్ గారు చూడగానే ఆయన నవ్వి నా వెనక్కి చూసి, నీకేం కాదమ్మా, సింపుల్గా తగ్గిపోద్ది ఇది, దాని గురించి అసలు నువ్వేం ఒరిగి పడకు అని చెప్పాడు డాక్టర్ గారు. ఆయన కిడ్నీ గురించి నువ్వు మర్చిపోవమ్మని చెప్పాడు. చెప్తుంటూనే నాకు మెడిసిన్ ఇచ్చారు నెలకి. ఆ నెలకి ఇవ్వగానే నాకు నెల వాడిన తర్వాత మళ్ళీ నెలకు వచ్చాను ఇక్కడ. నేను క్రియేటిన్ బాగా తగ్గింది నాకు. ఇప్పుడు కూడా ప్రతి నెల నేను మెడిసిన్కి వస్తాను. ఇక్కడికి మెడిసిన్కి వస్తే ప్రతి నెల క్రియేటిన్ చేయించుకుంటున్నాను. నేను చేయించుకుంటే ఇప్పుడు నాకు క్రియేటిన్ 1.3 ఉంది. ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా నేను క్రియేటిన్ చేయించుకున్నాను. ఇబ్బంది అయితే ఏమీ లేదు, నాకు బాగానే ఉంది. 2 సంవత్సరాలు ఈ రోజుకి నేను ఈ సార్ దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనము ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఎంత ఇబ్బంది అయితే ఉంటుందో ఇక్కడంతా చాలా సుఖభరంగా ఉంది మనకి. ముందు ఏంటంటే మనం రాజమండ్రి వెళ్తుంటూనే, రాజమండ్రి అన్న హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్తుంటూనే మనకి ఓన్లీ టెస్టులకు అయిపోతే మనం పట్టుకెళ్ళిన డబ్బులు. ఇక్కడ మనకి డబ్బులు ఎలాగున్నా డాక్టర్ గారు మనకి ఇక్కడ పొద్దుటే రాగానే, మార్నింగ్ రాగానే ఇక్కడ టిఫిన్ అరేంజ్ కానీ, మన మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం భోజనం కానీ, వచ్చిన పేషెంట్లకు అందరికి పడక కానీ చాలా సౌకర్యంగా చూస్తున్నారు ఇక్కడ. ఈ ఆయుర్వేద ఇప్పుడు ఎవరైనా సరే మనం ఆయుర్వేద మెడిసిన్కి ఎలిజిబుల్గా ఉంటేనే మన ఆరోగ్యాలు ముందుకెళ్తాయి. గత 50 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఎలాగైతే భోజనం చేస్తున్నారో అదే భోజనం డాక్టర్ గారు చెప్తున్నారు. అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఏమంటారంటే, మీరు పొద్దున్నే 2 ఇడ్లీ తినండి, మధ్యాహ్నం కొంచెం తినండి, సాయంకాలం పూర్తిగా భోజనం మానండి, మీరు ఓన్లీ చపాతీలు పులకాలే తినండి అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ మా రఘువరం గారు అయితే మీరు 30 సంవత్సరాల కిందట మన పెద్దలు ఎలాగైతే తినేవారో అదే విధముగా అందరూ అదే భోజనం చేయమంటారు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, నాకు చెప్పింది దాన్ని ఫస్ట్ని 9 గంటలకు మీరు భోజనం చేయండి, సాయంకాలం మధ్యాహ్నం టిఫిన్ చేయండి, సాయంకాలం మీ ఇష్టం ఏదైనా తినండి, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. అదే విధంగా నేను మెయింటైన్ చేశాను. నాకు ఆరోగ్యం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇలాగే నేను కూడా చాలామందికి కిడ్నీతో బాధపడి అందరికీ కూడా డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. చాలామంది కూడా డయాలసిస్కి వెళ్ళకుండా చాలామంది బాగున్నారు. ఇక్కడ రోజుకి 700 మందికి, మన ఇంట్లో 10 మంది చుట్టాలు వస్తేనే మనం భోజనం పెట్టలేం. 700 మందికి టిఫిన్ కానీ, టీ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ డాక్టర్ గారు అరేంజ్ చేస్తున్నారంటే ఆయన ఒక దేవుడితో సమానం ఇక్కడ.